14వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏం చదువుతున్నామా? 14వ అధ్యాయంలో 25వ వచనం చూడండి ఒకసారి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిర ఖజానాలో పదార్థములను, రాజునగరిక ఖజానాలో పదార్థములను ఎత్తుకొని అతను సమస్తమును ఎత్తుకొని పోయాను. సొలొమోను చేయించిన బంగారు డాళ్లను అతను ఎత్తుకొని పోయాను. రాజు అయిన రెహబాము వీటికి మారుగా ఎత్తడి దాడులు చేయించి రాజనగర ద్వారా పాలకులను తన దేహ సంరక్షణ అధిపతుల వశము చేశాను. ఇవరండి, ఇక్కడ 5 సంవత్సరాలు బాగానే పరిపాలన చేశాడు. ఎవరు? రెహబాము. ఎంతకాలం చేశాడంట? 5 సంవత్సరాలు బాగా పరిపాలన చేశాడు. 25వ వచనంలో అదే ఉంది. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. యెరూషలేముకు ఎప్పుడు ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి? యెరూషలేము పట్టణంలో ఎప్పుడు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి తెలుసా? కారణం ఎందుకు తెలుసా? ఏ రాజు కూడా దేవునికి చిత్త ప్రకారము పరిపాలన చేయట్లేదు. ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్న ప్రజలంట పాపం చేయగానే దేవుడు వాళ్ళ మీదకి విపత్తు పంపించేవాడంట. కారణం అదే. యెరూషలేములో వచ్చిన రాజులు మొత్తంలో ఏ రాజు సరిగ్గా దేవుని కోసం పరిపాలన చేయలేదు, ఏ రాజు దేవుని కోసం నిలబడలేదు. ఇక్కడ ఈ రాజు కాలంలో రెహబాము 5వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ షీషాను ప్రాంతం ఐగుప్తు నుండి వచ్చేసి ఒక రాజు వచ్చేసి ముట్టడేసి దేవుని మందిరములో, యెహోవా మందిరపు ఖజానాలో పదార్థములను, రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని దేవుని మందిరంలో ఉన్న ఖజానా పట్టుకుపోయాడు ఐగుప్తు రాజు. దేవుని మందిరంలో ఉన్న ఖజానా ఎంత తెలుసు మీకు? మనం ఎస్టిమేట్ చేసాం కదా, మందిరం కట్టడానికి 2 లక్షల కోట్లు అయిందంట ఇప్పుడున్న డబ్బును బట్టి. ఎవరు? సొలొమోను కట్టించిన మందిరం. కానీ అందులో ఖజానా ఎంత తెలుసా మీకు? సొలొమోను ఉన్నప్పుడు షేబా దేశ ప్రాణి వచ్చింది. ఎప్పుడు తెచ్చినా అందరూ బంగారం తెచ్చేవాళ్ళు గిఫ్ట్గా. కానీ ఆ రోజుల్లో సొలొమోను కాలంలో వెండి అనేది లెక్కలో లేదు. అసలు వెండి ఎవరు తీసుకోలే, బంగారము రాసులుగా పోసేసారని. ఆ ధనాగారంలో ఎంతో ధనము దాచిపెట్టి నాకు తెలిసి ఎంతో ఎంతో ఐశ్వర్యము సంపాదించాడు సొలొమోను. ఈ ఐశ్వర్యమును, మందిరంలో దాచిన ఖజానాను మ్యాక్సిమం కొల్లగొట్టుకుని పోయాడు ఎవరంటే ఐగుప్తు రాజు. ఎప్పుడైతే దేవుడు మందిరాన్ని కట్టించుకున్న తర్వాత ప్రజలందరూ దేవుని వైపు తిరుగుతారేమనుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా లేస్తుంటే పక్కనున్న రాజ్యాలను దేవుడు ఏం చేశాడు? రెచ్చగొట్టి యెరూషలేము మీదకి యుద్ధానికి పంపిస్తాడు. ఐగుప్తు రాజు వచ్చాడు, తర్వాత బబులోనీయులు వస్తారు, తర్వాత అష్షూరీయులు వస్తారు. మొదటగా ఈ రాజుల కాలంలో సొలొమోను కట్టిన మందిరాన్ని మొదటగా కొల్లగొట్టినటువంటి వ్యక్తి ఎవరంట? షీషకు. ఐగుప్తు రాజు అయిన బంగారు డాళ్ళు తీసుకెళ్ళిపోయాడంట, మొత్తాన్ని ఎత్తుకుపోయాడు. రాజు అయిన రెహబాము వీటికి మామూలుగా ఎత్తడి దాళ్ళు బంగారం పోగొట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఎత్తడి పెట్టుకుని. ఇది ఆశీర్వాదం అంటారా లేకపోతే శాపం అంటారా? బంగారం లాంటి జీవితాన్ని పోగొట్టుకొని, బంగారం లాంటి పాలన పోగొట్టుకొని, అందరి చేత చీగొట్టించుకొని ఇప్పుడు ఆ రాజ్యంలో బంగారం పోగొట్టుకొని ఎత్తడి పెట్టుకున్నాడండి. ఎవరైనా? రెహబాము. రాజనగర ద్వారా దేహ సంరక్షణ అధిపతి వస్తము చేసిన రాజు యెహోవా మందిరంకు వెళ్ళినప్పుడు రాజు దేహ సంరక్షణ వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తన గదిలో ఉంచి రెహబాము చేసిన ఇతర కార్యం గురించి, అతడు చేసిన వాటన్నింటి గురించి యూదా రాజుల యొక్క వృత్తాంతాల గ్రంథమందు వ్రాయబడి. వారు బ్రతికినంత కాలం రెహబామునకును యరొబామునకును యుద్ధము. ఎంతకాలం అంట? వాళ్ళు బతికినంత కాలము రెహబాముకి యరొబాముకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయంట. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురం అందున తన పితరుల సమాధిలో పాతిపెట్టిన అతని తల్లి నయమాను అను ఒక అమ్మోనీయురాలు. దేవుడు మోయాబీలు అమ్మోనీయులతో సావాసం పెట్టుకోవద్దు. ఎవరు వీళ్ళు చెప్పండి? అమ్మోనీయులు అంటే ఎవరు? మోయాబీలు అంటే ఎవరు? లోతు యొక్క కుమార్తెలు పాపం చేస్తే పుట్టినటువంటి జనాంగం వీళ్ళు. అతని కుమారుడైన అబీయాము అతని కుమారుగా రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన రెహబాము బతికినంత కాలము దేవునికి న్యాయంగా లేడు. యరొబాము ఉన్నాడా? లేడు. ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకంగా లేచారు, విగ్రహారాధన చేశారు, బలిపీఠాలు కట్టించారు. 5వ పరిపాలనలో వచ్చి మందిరాన్ని కొల్లగొట్టుకొని పోయాడు. ఈ యొక్క రాజు గురించి, యరొబాము గురించి కూడా దేవుడు విసర్జించి కీడు తప్పిస్తానని దేవుడు ముందుగానే సెలవు ఇచ్చాడు.
సరే, మీరందరూ ఈ బైబిల్ గ్రంథంలో 13వ అధ్యాయము 14వ అధ్యాయం చదవండి. మీకు క్లియర్గా యెరోబాము గురించి, రెహబాము గురించి మీకు అంతా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను నేను ఇక్కడ. ఇశ్రాయేలు రాజ్యములో మొత్తము పరిపాలన చేసిన రాజులు ఎంతమంది? ఇశ్రాయేలు రాజ్యాన్ని మొత్తాన్ని ముక్కలవ్వకముందు మొత్తాన్ని అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు 42 మంది. ఇప్పుడు సొలొమోను సంతానమైన రెహబాము రాజు అయ్యాడు కదా. ఈ రెహబాము కూడా దేవునికి ఇష్టడిగా ఉండలేకపోయాడు. ఈ రెహబాము రాజ్యము 5వ సంవత్సరంలో మందిరం కొల్లగొట్టింది. ఆ తర్వాత మందిరం ఎప్పుడు కొల్లగొట్టబడదు తెలుసా? క్రీస్తు శకము 780, 580 2 సార్లు మందిరం కొల్లగొడతారు. ఎప్పుడు? యూదా రాజ్యము, తర్వాత ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం ఉంది కదా. దీని మీదకి మొదటగానే వచ్చేది అష్షూరీలు వస్తారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని కొల్లగొట్టేసి మందిరం కొల్లగొట్టి తీసుకెళ్ళి తర్వాత బబులోను రాజ్యం నుండి కొంతమంది వస్తాడు, వచ్చేసి వాళ్ళని కొల్లగొట్టి వాళ్ళని బానిసలుగా అక్కడతో రాజ్యం అనేది ఎండ్ అయిపోయింది, రాజరికం. అయితే ఇప్పుడు ఈ రాజులందరిలో మొదటి రాజు ఎవరంట? సౌలు రాజు. ఓకే, సౌలు. మరి ఏ రాజు కాలంలో రాజ్యం 2 ముక్కలు అయిపోయింది? రెహబాము కాలంలో ముక్కలడానికి కారణం ఏంటి? సొలొమోను చేసినటువంటి పాపము. ఇప్పుడు ఈ రెహబాము అన్న దేవునికి యోగ్యంగా ఏమైనా పరిపాలన చేశాడా? చేయలేదు. యెరోబాము పరిపాలన చేశాడా? వీళ్ళందరూ ఏం చేస్తారంటే యెరూషలేములో పరిశుద్ధమైన మందిరం ఉన్న ప్రదేశంలో బలిపీఠాలు కట్టి దూడలు చేయించి వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా అవి చేశారు. కాబట్టే దేవుని యొక్క కోపం వారి మీద. ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టించింది దేవుడే కదా, దేవుని మందిరాన్ని కట్టించింది దేవుడే సొలొమోను ద్వారా. కానీ మందిరాన్ని కూలగొట్టడానికి కూడా అన్యులకు అప్పగించింది కూడా దేవుడే. ఎందుకని? వీళ్ళు మాట వినట్లేదు. నేను ముందు చెబుతున్నాను, ఎప్పుడు చూసినా ఇజ్రాయెల్ అందరూ దేవునికి వ్యతిరేకంగా లేస్తూనే ఉంటారు. అందుకే ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. యుద్ధాలు. మరి ఏంటో ప్రభు దేవుడు ఆ దేశాన్ని ఎన్నుకోవటం ఏంటో, కోరుకోవటం ఏంటో, వాళ్ళు తప్పులు చేయటం ఏంటో, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం వ్యతిరేకంగా లేకపోవటం ఏంటో, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం, యూదా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యం. వీళ్ళు బతికినంతకాలం, యెరోబాము రెహబాము బతికినంతకాలము వీళ్ళిద్దరికి యుద్ధం జరిగిందంటే ఎవరెవరు దన్నుకున్నారు? ఇప్పుడు గోత్రాల్లో వాళ్ళే, ఆ గోత్రం వాళ్ళు ఈ గోత్రం వాళ్ళు దన్నుకుంటా ఉన్నారు. అసలు ఏంటంటే ఇదంతా నాకు అర్థం. మొదటి సృష్టి చేసిన తర్వాత దేవుడు కయ్యూను హేబేలు ఉన్నారు కదా. కయ్యూను ఏం చేశాడు? హేబేల్ని సృష్టి మొదట్లోనే అక్రమం లేనప్పుడే అన్న అయినటువంటి కయ్యూను పగబెట్టుకొని తమ్ముడిని చంపేశాడు. సృష్టి నుండి ఆలోచిస్తే ఆ తర్వాత కాలం వచ్చిన తర్వాత మళ్ళీ యాకోబు ఏశావు. యాకోబు ఏమను ఎలాగైనా నేను ఎతగాలి అనుకున్నాడు. కొంచెం అన్నకి వ్యతిరేకంగా ఇచ్చాడు. అన్న ఏం చేశాడు? పోతే పని నాకు ముందు వద్దు అనుకున్నాడు, తర్వాత కావాలనుకున్నాడు. పోయిన తర్వాత వస్తుంది ఎప్పుడన్నా రాదు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. వీడేం చేశాడంటే ఇశ్రాయేలీల మీదకి, యాకోబు మీదకి కోపం పెట్టుకొని లేచాడు. మీకు ఒక విషయం చెప్తానండి. ఇజ్రాయేల్ అంట 40 సంవత్సరాల అరణ్యంలో నడిచి వచ్చేటప్పుడు ఎదోము దేశం ఎదురు వస్తుంది. ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు ఎదోము దేశం మీదకి వెళ్ళాలి. ఈ ఎదోము దేశం అంటే ఎవరు తెలుసా? ఎదోమీలు అంటే ఎవరు? ఏశావు సంతానము, ఎర్రని వాళ్ళు ఎదోమీలు అంటారు. వీళ్ళు కూడా విస్తరించిపోయారు. బాగా విస్తరించిపోయిన తర్వాత ఈ యాకోబు అక్కడ నుండి వచ్చినప్పుడు అన్న నిన్ను చంపడానికి వస్తారని మధ్యరేవతులు చెప్తారు. చెబితే భార్యని పిల్లలు పంపించి అన్న రాత్రి అంతా పెనుగులాడుతూ ఉంటాయి. యాకోబు వచ్చిన తర్వాత అన్న ఇదిగో అంతా నీకే అంటే నాకెందుకు, నాకు విస్తారంగా ఉందంటాడు. అవునా కదా? అప్పటికి ఆశీర్వాదం అంటే ఏంటంటే అక్కడ శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఇద్దరికీ బహుగా ధనం ఉంది. కానీ ఆత్మీయమైన ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? ఏశావు కూడా ఆశపడయ్యాడు. ఆయన సంతానం కూడా వృద్ధి చెందారు. వాళ్ళు ఒక రాజ్యంగా మార్చబడ్డారు. వాళ్ళందరూ ఎదోమీయులు. మీకు ఒక విషయం చెప్తా. పెట్రస్ అనే ఒకటి యోర్దాను దేశంలో ఉంది. అది ఒక విజిటింగ్ ప్లేస్. పెట్రా ఎర్రగా ఉంటుంది కోటలాగా. దాన్ని విజిట్ ప్లేస్ యోర్దాను దేశంలో. అది వాళ్ళు నివసించినటువంటి కొండలు, గుహల ప్రాంతం. అది ఏశావు యొక్క సంతానం కట్టుకున్నటువంటి ప్రాంతాన్ని. దీని మీదగా వస్తానికి పర్మిషన్ అడిగారంట ఇజ్రాయేల్ అందరూ. మా దేశం మీదకి వస్తే మాత్రం ఒప్పుకో అంటే వాళ్ళు మొత్తం దిగి రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు వస్తుంది అన్న ఎదురుగుండా తమ్ముడు సంతానం అంతా వస్తూ ఉంటే ఏం చేసాడా? అంగీకరించలేదు, ఎలా చేయలేదు. ఇది ఎక్కడ ఉండడం చెప్పండి. ఇప్పుడు ఆది కాండం నుండి గొడవలు వస్తానే. ఆ తర్వాత
ఇజ్రాయేల్ సరే వాళ్ళకి వీళ్ళకి అన్నదమ్ములు గొడవలు అయిపోయినాయి, విడిపోయారు. ఇప్పుడు ఈయన 12 మంది సంతానం, 12 మంది గోత్రాలు ఉన్నారు. ఈ గోత్రాల్లోంచి కూడా మళ్ళీ ఏమైపోయారు, 2గా చీలిపోయారు. ఇప్పుడు ఆ గోత్రాలు పోయినాయి, అన్నీ పోయినాయి. అన్ని గోత్రాలు ఇప్పుడు యూదా రాజ్యం, ఉత్తర రాజ్యం అంతా ఒకటిగా ఉండి ఇజ్రాయేల్ దేశంగా పిలువబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ రాజు ఒక్కడే, బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు కింగ్ అక్కడ, ఆయన ప్రెసిడెంట్ దానికి. కాబట్టి ఒకటే రాజ్యం అయిపోయింది ఇజ్రాయేల్, ఉత్తర మొత్తం ఒకటైపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఇప్పటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయండి దేవుడు కోరుకున్న ఇజ్రాయేల్ దేశంలో. నేను ఒక విషయం చెప్తానండి, ఈ 2 ముక్కలైన రాజ్యంలో 19 మంది రాజులు ఉన్నారు ఇజ్రాయేల్ రాజ్యం కింద. యూదా రాజ్యం కింద ఎంతమంది రాజులు ఉన్నారు? 20. గుర్తుపెట్టుకోండి బాగా. యూదా రాజ్యం కింద, యూదా రాజ్యం అంటే దావీదు, సొలొమోను, రెహబాం, దీని కింద 20 మంది రాజులు వచ్చారు. ఇశ్రాయేలు 10 ముక్కలైనటువంటి దాంట్లో 19 మంది రాజులు వచ్చారు. ఈ 19 మందిలో ఎవడు దేవునికి ఇష్టంగా బతకలేదు. 20 రాజుల్లో 8 మంది రాజులు మాత్రం దేవునికి ఇష్టంగా బతికారు. 12 మంది దేవునికి వ్యతిరేకంగా లేచారు. గుర్తుపెట్టుకోండి బాగా, 12 మంది దేవునికి వ్యతిరేకంగా లేచారు. దేవుడు మొత్తిన వాళ్ళు ఎంతమంది? 3. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? 2. వాళ్ళని వాళ్ళు చంపుకున్న వాళ్ళు ఎంతమంది? 7. మీకు అర్థమవుతుందా? ఇది యూదా రాజుల యొక్క, ఈ యూదా రాజుల కాలంలో అహియ ప్రవక్త, యెషయా ప్రవక్త. యెషయా వచ్చినది ఎప్పుడు? యెషయా ప్రవక్త ఏ రాజు కాలంలో వస్తాడు చెప్పండి? యెషయా ప్రవక్త ఒక ఆయనకి హెల్త్ బాగపోతే వెళ్ళి చెప్తాడు ఇదిగో అని. హిజ్కియా కూడా ఒక రాజు, ఏదిగో తెలుసా? యూదా దేశానికి దేవుని ఎరిగిన రాజు హిజ్కియా. ఆసా, యెహోయాకీం, కొంతమంది రాజులు ఉన్నారు. వీళ్ళందరూ 8 మంది రాజులు దేవునికి ఇష్టంగా బతికారు. ఈ రాజుల కాలంలోనే ప్రవక్తలు వచ్చారు. ఈ ప్రవక్తలు రాజుల కాలం అయిపోయేసరికి ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఫినిష్ అయిపోద్ది. మీకు అర్థమైంది? ఇప్పుడు రాజుల కాలము, రెహబాము, యరొబాము. గుర్తులు పెట్టుకోండి బాగా. సొలొమోను కుమారుడు పేరేంటి? గుర్తుపెట్టు, నేను ఇందాక చెప్పి అదే. సొలొమోను యొక్క కుమారుడైన రాజు రా అని గుర్తుపెట్టుకోండి. రెహబాము. పక్కకి వెళ్ళిపోయిన 10 గోత్రంలో యరొబాము. ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. కొండ గుర్తులు కొన్ని. ఓకే, చిన్న అది మనకు తెలుసు కానీ చిన్న విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఏ రాజు కూడా దేవుని ఆజ్ఞలు ఇంకో విషయం తెలుసా మీకు? ఇంకో రాజు ఉన్నాడు. ఆ రాజు భార్య పెద్ద గయ్యాళి. చెప్పండి మీరు. ఆహాబు, యెజెబెల్. ఈ యెజెబెల్ ఎవరో తెలుసా? బయలు ప్రవక్త నిలబెట్టాడు కదా, యరొబాము అనేవాడు. బయలు ప్రవక్త నిలబెట్టాడు దోళ్ళలో. వాటికి యాజకులను ఏర్పాటు చేస్తారు ధూపం వేయడానికి. మనకి పాస్టర్లు ఎట్టగా దానికి పూజారులు ఉంటారు దానికి. ఆ యాజకుని కుమార్తె యెజెబెల్. ఆమె ఏమనుకుంటుంది, యూదా రాజుకి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో రాజు భార్యను చేసుకుని ఆవిడ వచ్చి ఏం చేసింది? దేవుణ్ణి లేకుండా మొత్తాన్ని బయలు ప్రవక్తలనే పెట్టాలని వ్యతిరేకంగా లేచి ప్రవక్తలందరినీ చంపాలనుకుంటుంది. అప్పుడే ఏలియా వస్తాడు. ఏలియా వచ్చేసి ఛాలెంజ్ చేసి మీరు ఎంతకాలం ఇలా ఉంటారని చెప్పేసి వాళ్ళతో పోరాడి 450 మంది బయలు ప్రవక్తలు మొత్తాన్ని చంపించేస్తాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు వీళ్ళంతా ఈ రాజులు, రాజ్యాలన్నీ కూడా మనం ఈ టైంలోనే మనం చూస్తాం. మీకు అర్థమైంది? ఇప్పుడు యూదా రాజులు మొత్తం, ఇజ్రాయెల్ దేశం మొత్తం పరిపాలించిన రాజులు ఎంతమంది? ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం రాజులు మొత్తం ఎంతమంది? రాజులు మొత్తం 42. 2 దేశాలని కంబైన్డ్గా పరిపాలన చేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ పేర్లేంటి? 3. వాళ్ళ పేర్లేంటి? సౌలు, దావీదు, సొలొమోను. ఎవరి కాలంలో రాజ్యము 2 ముక్కలుగా చీలిపోయింది? రెహబాము కాలంలో. ఎవరిని బట్టి ముక్కలుగా చీలిపోయింది? సొలొమోను చేసినటువంటి బహుభార్యత్వము, విగ్రహారాధన, ఆ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి చీలిపోయింది. ఏ గోత్రాన్ని దేవుడు దావీదు వంశస్థులకి ఇచ్చాడు? యూదా గోత్రాన్ని. యూదా గోత్ర ప్రజలందరూ కూడా ఒక యూదా సామ్రాజ్యము. మిగతాదంతా కూడా ఇజ్రాయేలు. యూదా రాజ్యాన్ని మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారు? 20 మంది రాజులు పరిపాలించారు. 1 గోత్రం 2 గోత్రాలు అనుకుని 20 మంది. 10 గోత్రాలు ఎంతమంది పరిపాలించారు? 19 మంది పరిపాలించారు. ఈ 19 మందిలో దేవునికి ఇష్టంగా బతికిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడు కూడా లేడు. ఇతరులను చంపి రాజు అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది? ఇతరులను చంపి పోరాడుకున్న వాళ్ళు 15 మంది. ఇతరులను చంపాలనుకున్న 7. వాళ్ళే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? 2. దేవుడు మొత్తిన చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 3.
ఇప్పుడు 20 మందిలోకి వచ్చేస్తే యూదరాజుల్లోకి వచ్చేస్తే యూదరాజుల్లో దేవునికి ఇష్టంగా బతికిన వాళ్ళు ఎంతమంది? 8 మంది. దేవునికి వ్యతిరేకంగా బతికిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. గుర్తున్నాయా పోయినాయా? చదవమంటే బాగా హోంవర్క్లు చేసి రాసి రుద్ది చదువుతామే. దేవుని జ్ఞానం గురించి కూడా మనం ఇట్లాగే నేర్చుకోవాలి. అందుకే మిమ్మల్ని రన్నింగ్ నోట్స్ పెట్టుకోమంటుంది నేను నేనేమంటానంటే ఈరోజు వింటారు కదా, నెక్స్ట్ వీక్ మర్చిపోతారు మళ్ళీ. కాబట్టి రన్నింగ్ నోట్స్ ఒకటి ఉంటే ఏమవుద్దంటే మీకు చక్కగా ఎప్పటికప్పుడు ఇది మనకు బైబుల్ స్కూల్ అనుకోండి. మీరు మన మందిరాలకు ఎందుకు వస్తాను తెలుసా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? నాకు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. అసలు మందిరానికి ఎందుకు రావాలి? స్కూల్కి ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పండి? జనరల్ క్వశ్చన్. స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? జ్ఞానం ఎందుకు తెచ్చుకోవాలి? ఫైనల్ డెసిషన్ ఒకటే, గోల్, ఉద్యోగం తెచ్చుకోవాలి. జ్ఞానం కోసం ఎవరు చదవట్లే ఇప్పుడు చెప్పండి. తెలివి సంపాదించుకొని చదువుతున్నారా? జాబు తెచ్చుకొని చదువుతున్నారు. అంటే మన గోల్ ఏంటంటే జాబు కోసం చదువుకుంటున్నాం. చదువు అనేది జాబు కోసమే కాదు, సమాజంలో బతకడానికి మంచి చెడు తెలుసుకోవడానికి చదువు అవసరం అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి? సండే కాబట్టి. నేను మనకి జనవరి 31 నైట్ చెప్పుకున్నాను. మన గోల్ ఏంటి అనుకున్నాము? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, పరలోకము సంపాదించుకోవాలి. జాబు సంపాదించుకొని ఎలాగ చదువుతున్నావో పరలోకము సంపాదించుకోవాలని మనము చర్చికి వస్తున్నామండి. సండే కాబట్టి, ఖాళీగా ఉంటున్నాం కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి మందిరికి వెళ్ళాలి అనుకోకండి. ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సండే ఎందుకు రావాలంటే కారణం అది. ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తాం? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు? టీచర్ చెప్తే రాసుకొని బట్టీలు బట్టి ఎట్టయినా ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ చర్చికి వచ్చి మనం ఏం చేయాలి? చెప్పిన వాక్యాలన్నీ కూడా ఏం చేయాలి? రాసుకోవాలా? స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత రాయకుండా కూర్చుంటే టీచర్ ఊరుకుంటారా? మరి పాస్టర్లు ఊరుకోవాలి కదా. పాస్టర్ ఏమనకూడదు అన్నాడు, అయిపోయాడు. వినండి జాగ్రత్తగా, మన కోసం ఇదంతా. దేవుని మందిరానికి వచ్చి మనం ఇది ఒక ట్రైనింగ్ స్కూల్, ప్రిపరేషన్ చేసే స్కూల్. ఎలాగైతే ఒక పురుగు దాని ఏమంటారు ప్యూపా దశలోకి వెళ్తుందో, ఒక గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్ళి తర్వాత ఏమవుతుంది? సిద్ధగొచ్చలాగా. అంటే ఈ లోపల ఈ గృహంలో ఏం చేస్తుంది? తనను తాను సెట్ చేసుకుంటుంది. ఎలాగా? ఎగరడానికి. ఆ ప్యూపా దశలో, ఆ గూడు కట్టుకున్న దశలో ఆ పురుగు ఏం చేస్తుంది? తనకు తాను ఏం చేస్తుందంటే సిద్ధపాటు చేసుకుంటుంది, నేను ఎగరాలి అని. ఈ మందిరం కూడా మనల్ని మనం సిద్ధపాటు చేసుకున్నటువంటి ఒక గూడు, ఒక గుడారము. దాని దేవాలయం అంటారు, దాని మందిరం అంటారు. దాంట్లో మనం ఎగరడానికి, రెక్కలు దాచి ఎగరడానికి దేవుని కోసం మనము ప్రిపరేషన్ చేసుకున్నటువంటి దానినే చర్చ్ అంటారు. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ట్రైనింగ్ అవుతున్నాం. దేనికోసం? దేవుని రూపంలోకి రావాలని. దేవుని వల్లే ఎందుకు రావాలి? పరలోకంలో ప్రవేశించాలంటే దేవుని పోలికలో మార్చబడాలి. ఇప్పుడు ఐఐటి స్కూల్లో, ఐఐటి కాలేజీలో అందరూ బాగా చదివేవాళ్ళు ఉంటారు కదా. చదివిన వాడిని తీసుకెళ్ళి ఆడ పెడదాం. వాడు ఏం చేస్తారో చెప్పండి? మెంటలు ఎక్కిద్ది, 3 రోజులు సూసైడ్ చేస్తా, లేదా చదువు అనేసి వస్తే. ఎందుకని? వాళ్ళు ఇమ్మడలేడు. ఇప్పుడు పరలోకంలో పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణంలో ఉండాలంటే మనం కూడా ఎలా మార్చబడాలి? అలాగ మార్చబడితేనే అందులో ఇమ్మడగలం. అందుకే మనం ట్రైనింగ్ అవుతున్నాం స్కూల్. కాబట్టి నేర్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, దేవుని పోలిక చొప్పున మార్చబడాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఇది మన గోల్. అందుకే సండే మందిరానికి వెళ్ళాలి. అవునా కదా? లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, మరియమ్మ మార్తా. యేసుక్రీస్తు వచ్చాడంట. వస్తే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన కలుసుకోవడానికి మార్తా వచ్చింది. ప్రభు దగ్గర ఎవరు కూర్చున్నారు? ప్రభు పాదాల దగ్గర. ఇలాగ వాక్యం చెబుతుంటే మరియమ్మ వచ్చి ముందు కూర్చొని ఇంకా చెప్పు ప్రభా నేనంటే మార్తా లోపల తిరిగి బాగా పని చేసుకుంటుంది, వంట పని చేస్తుంది. మార్తా ఏం చేస్తుంది? వంట పని చేస్తుంది. వంట పని చేస్తే కోపం వచ్చేస్తుంది. ఆమెకి ఎవరి మీద కోపం వస్తుంది? దేవుని దగ్గర కూర్చొని మాటలు మీద కోపం వచ్చి, మా అక్క అసలు నాకు సహాయం చేయట్లేదు, నేను ఒక్కనే పని చేసుకుంటున్నాను అని చెప్పేసి పొళ్ళు నూరు వచ్చి ప్రభు దగ్గరికి ఉండబట్టలేక, ప్రభా ఏంటి ఆమెకి బుద్ధి చెబుతా లేదా ఏంటమ్మా అంటే, అసలు ఇంట్లో ఇంత పని పెట్టుకుంటే, ఇంట్లో నాకు ఇంత పని పెట్టుకుంటే వచ్చి కూర్చొని ఓవరకు వాక్యాలు అంటుంది ఏంది అని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ప్రభు ఏమన్నప్పుడు, మార్తా మరియా ఉత్తమమైన దాన్ని, ఏంటి ఉత్తమమైంది చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యము వినడం ఉత్తమమైనది. నీవు అనేక పనుల చేత విస్తారంగా పెట్టుకున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. నువ్వు చేసే పని ఏది కూడా అవసరం లేనే. నువ్వెంత ప్రయాసపడి తిన్నా ఆగిపోద్ది. ఎంత ప్రయాసపడి ఇన్ని పనులు చేసుకోవాలి, తప్పు కాదు. కానీ దేవుని సన్నిధిలో పక్కన పెట్టి మాత్రం ఎప్పుడు
విలువ తెలుసుకోవాలి మనం. అందుకే ప్రభు అంటాడు కదా, ఉత్తమైంది ఒకటే ఉంది, అది మరియమ్మ ఎంచుకుంది. ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని నా దగ్గర కూర్చొని వాక్యం వింటం చేసావా? మరి పనులు చేయకూడదా? పనులు చేయకూడదా? చేసుకోవాలి. ఎప్పుడు? దేవుని సమయం తర్వాత లేదా ముందు చేసుకోవాలి. పనులు చేసుకోవాలి, ప్రయాసపడండి, కష్టపడండి. బట్ దేవుని సమయాన్ని దేవునికి మాత్రము. ప్రభువు పోతే మళ్ళీ దొరకడేమో అనుకుంది మరియా, పాదాల దగ్గర కూర్చుంది, వాక్యం వింటా ఉంది. మార్త అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారంగా వెళ్ళిపోయింది. అందుకే మార్తతో ప్రభు అంటాడు, విస్తారమైన పనులు కాదు, ఒకటే దేవుని మందిరంలో కూర్చున్న వాక్యం నువ్వు వినటం. మనకున్న గోల్ ఒకటే, ప్రభువు పోలికలోకి మార్చబడాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి, పరలోక రాజ్యం ప్రవేశించాలి. దీని మించిన గోల్ ఏదైనా ఉందంటారా? మీరు ఐఐటీలకి మొన్న ఆస్కార్ అవార్డ్స్, ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళందరికీ ఆస్కార్ అంటే గొప్ప అవార్డు. కానీ మన కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ కాలిపోయింది కదా, లాస్ ఏంజల్స్ కాలిపోతే ఒక ఇంట్లో ఆస్కార్ అవార్డుకి సగం కాలిపోయి పడిపోయింది. అది ఎంత వాల్యూ, కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు కాలిపోయింది. మన దేనికోసం అయితే ప్రయాసపడి వెళ్ళిపోతాం, అది బూడిద చేసేస్తాడు దేవుడు. అవసరమైంది ఏంటి? వాళ్ళు అనుకున్నారు ఈ యొక్క పట్టణంలో లాస్ ఏంజల్స్ దేవుడికి 0 మార్క్ వేసారు. హీరోయిన్లకి అన్నిటికీ ఏమో మార్క్స్ వేస్తున్నారండి, కానీ గాడ్ అని పెట్టేసరికి 0. నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్ ఇన్ దిస్ సిటీ అన్నారు వాళ్ళు. ఒకటే మాట. రెండో రోజుకి ఎక్కడ వచ్చిన దగ్గర మొత్తాన్ని తుడిచిపెట్టేసింది, కాలిపోయింది. ఒక్క ఇల్లు $10,000 కోట్ల అంట. అంటే మన ఎస్టిమేషన్ కూడా డాలర్ అంటే ఎంత? $85. $1,000 అంటే చెప్పండి, $1,000 అంటే $1 85 అండి. 1000 అంటే 85,000 అంటారా? 85,000 వేసుకుందాం. ఓకే, 85,000 వేసుకుందాం. అట్లాంటి 10,000 అంటే లక్ష, 85,00,000. అట్లాగా $10,000 అంటే ఒక $1,000కి 85,000. ఎంత పెద్ద పెద్ద హౌస్లో చూసుకోండి, మిలియన్స్. వాళ్ళు మనం వేలలో కొలుస్తాం, వాళ్ళు మిలియన్స్లో కొలుస్తారు. మిలియన్ అంటే 10 లక్షలు, 10 లక్షలు ఒక మిలియన్. మనం 1000 అంటాము, వాళ్ళు 100. ఇప్పుడు మన లక్ష అంటాం, వాళ్ళు లక్ష అనరు, 100,000 అంటారు. మిలియన్స్లో కొలుస్తారు వాళ్ళంతా. 10 మిలియన్ అనుకోండి, అప్పుడు ఆలోచించుకోండి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 × 100. అబ్బో, ఎంత గొప్ప రిచ్ హౌస్లు అన్నీ దేవుడు బూడి చేసి పడేశాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ముఖ్యమైనది ఏంటి? దేవుని సన్నిధిలో వాక్యం. మిగతావన్నీ గాల్లో కలిసిపోతా, ఏది నీకోసం నిలబడేది కానీ వాటిని ఎంతవరకు చూడాలి అంతవరకే చూడండి. అన్నీ అవసరమే భూమి మీద నివసించినంత కాలం, కానీ ఎంతవరకు అంతవరకే. కానీ దేవుని స్థానము దేవునిదే, ఎవరికి స్థానము? ఇక్కడ రాజులందరూ కూడా రాజ్యం వచ్చిన తర్వాత దేవుని పక్కన పెట్టి రాజ్యాన్ని కాపాడుకున్న రాజ్యాలు మొత్తాన్ని దేవుడు పొడి చేసి పడేశాడు. దేవుని ఎరిగిన వాడు మాత్రం సదాకాలము నిలబడు. కాబట్టి నీవు దేవునికి స్థానం ఇస్తావా, రాజుల్లాగా పడిపోతావో? గొప్పవాడే దావీదు, గొప్పవాడే సొలొమోన్. ఏమైపోయారు వాళ్ళు? పడిపోయారండి. పడిపోయి దేవునికి ఇచ్చేటువంటి కృపను పోగొట్టుకొని రాజ్యాన్ని 2 ముక్కలు చేసుకుని. సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు ఉన్నారా భూమి మీద? జ్ఞానం ఎక్కువైపోయి ఆయన ఏం చేశాడు చూడండి, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని స్థిరత్వం లేకుండా ఒక గోత్రాన్ని అక్కడ ఏలుకుంటూ మిగతావన్నీ పక్కన వాళ్ళకి ఇచ్చేసుకున్నాం. కాబట్టి మనం కూడా దేవుడు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంటే మరలా పొందుకోవాలంటే ఏసావంట అయిపోయిన తర్వాత వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయి, నాకు ఇవ్వని కన్నీటితో ఎతికాడు, కానీ అతనికి ఆశీర్వాదం అనేది పోగొట్టుకున్న తర్వాత ఎంత ఏడ్చినా రానే రాదు. కాబట్టి అవకాశం ఉండగానే మనం ఏం చేయాలి? సరి చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా. ఇంకోటి, వాళ్ళు పోగొట్టుకుంటే అవకాశం రాలా. ఈరోజు మనలో ఆ ఏషాలు అంటే వాళ్ళు చాలా పోగొట్టుకున్నారు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే కృపాకాలం కదా, తీసేయాలా దేవుడు. ఇంకా కృపాకాలం కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఏసావుకి ఇచ్చే ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనకు కూడా ఇస్తాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. తల వంచండి ఒక్క నిమిషము. పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా మీకు వందనాలు. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కృపతో నింపి బలపరచు, సహాయం చేయండి.